ఈ వీడియోలో మనం బజాజ్ పల్సర్ 150 న్యూ 2026 మోడల్కి సంబంధించిన ఆ కొత్త గ్రాఫిక్స్ అండ్ కలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు బజాజ్ పల్సర్ 150లో స్టాండర్డ్ వేరియంట్లో అన్ని కలర్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. దీంట్లో జనరల్గా రెడ్, బ్లూ అలాగే గ్రే కలర్ తోటి 3 వెహికల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మనకి 4వ కలర్ యాడ్ అయిందనమాట. ఆరెంజ్ కలర్ తోటి గ్రీన్ కలర్ కాంబినేషన్లో. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే రెడ్ కలర్ గురించి చూద్దాం. సో దీన్ని చూస్తున్నట్లయితే గ్రే కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఈ బండి మీకు కనిపిస్తూ ఉంటుంది బ్లాక్ మీద. సో నా పర్సనల్గా నాకు కూడా చాలా ఇష్టం అన్నమాట ఈ కలర్. బికాస్ ఆఫ్ కాస్త అగ్రెసివ్గా అనిపిస్తుంటుంది అండ్ సిటీ ట్రాఫిక్ కండిషన్లో రైడ్ చేసేటప్పుడు చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంటుందన్నమాట. పబ్లిక్ నుంచి ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. నైట్ టైం కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. సో స్పోర్టియర్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా రెడ్ కలర్ని అయితే మాత్రం చూసేసుకోండి. ఇంకా ఈ వెహికల్ మనకి ఈ హెడ్ ల్యాంప్ ఎల్ఈడి తోటి చేంజ్ చేశారు. దానికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి మన ఛానల్లో. హాలోజన్ బల్బ్కి అలాగే ఈ కొత్త 2026 మోడల్ బజాజ్ పల్సర్ 150 హెడ్ లైట్కి మధ్య కంపారిజన్ కూడా చేసి పెట్టాను. అది కూడా చూడండి, మన ఛానల్లో ఉంది. ఇక బ్లూ కలర్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొంచెం రెడ్ కలర్ కంటే కాస్త డల్గా కనిపిస్తూ ఉంటుంది. గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట, మీరు చూడొచ్చు. సో బ్లాక్ కలర్ మీద ఉంది కదా ఇది. సో ఇది రేర్గా అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. చాలా వరకు రెడ్ కలర్‌నే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో గ్రే కలరు అనేది మనకి కాస్త డల్‌గా ఉంది కాబట్టి, ఆ బ్లూ గూడా కాస్త డల్‌గా ఉంది కాబట్టి, అంత రోడ్ అపియరెన్స్ అయితే నాకైతే అనిపించట్లేదు ఫస్ట్ ఇంప్రెషన్ చూడంగాల్నే. సో నేను రివ్యూ చేయడానికి గూడా తొందరగా నేను బ్లూ కలర్‌నైతే తీసుకోననమాట. కాస్త స్క్రీన్ ప్రెజెన్స్ బావుండాలని కాస్త బ్రైట్ కలర్స్ తీసుకుంటూ ఉంటాను. అందుకే ఆరెంజ్ కలర్ మీద రివ్యూ చేశాను, కొత్తగా వచ్చిన ఆరెంజ్ కలర్ మీద. సో ఇక్కడ కొత్త కలర్ మీరు చూస్తున్నారు. గ్రీన్ కలర్ మీద మనకి ఆరెంజ్ కలర్ స్టిక్కరింగ్ అయితే మాత్రం అండ్ గ్రే కలర్ స్టిక్కరింగ్ మాత్రం ఇచ్చారనమాట. ఇది చాలా కొత్తగా ఉంది. సో ఎంతమంది ఇష్టపడి కొనుక్కుంటారు దీన్ని అనే దాని గురించి మనం చూడాలి. సో ఇది మాత్రం డార్క్ గ్రీన్ అనమాట, గ్లాసీ గ్రీన్. సో దాని మీద 150 సీసీ ఆ లోగో. సో అలాగే మనకి ఫ్రంట్ ట్యాంక్ కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ తోటి, హెడ్ ల్యాంప్ కూడా మనకి చూడటానికి ఆరెంజ్ కలర్ స్ట్రైకింగ్ అండ్ అలాగే ఇంజిన్ కౌలు మీద కూడా మనకి ఆరెంజ్ కలర్, అలాగే ఏదైతే వీల్స్ మీద కూడా మనకి ఆ స్ట్రైకింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు మళ్ళీ ఆఫ్టర్ మార్కెట్ ఎత్తుక్కోకుండా. సో ఆరెంజ్ కలర్ అయితే మాత్రం ఈ వెహికల్కి చూడంగానే చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది అండ్ అదే బాగా హైలైట్ అవుతుంది కూడా. సో ఈ కలర్ మీద మీ ఒపీనియన్ ఏంటనే దాని గురించి లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాస్త స్పోర్టియర్గా ఉంది నాకైతే రెడ్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్. ఇంకా మీరు చూస్తుంది గ్రే కలర్, బ్లాక్ కలర్ మీద గ్రే కలర్ అండ్ స్లైట్లీ కొంచెం బ్రైట్ గ్రే కలర్ కూడా ఉంది. సో డార్క్ అండ్ లైట్ గ్రే కలర్ తోటి మనకి చాలా క్లాసిక్గా ఉందన్నమాట. సో ఈ వెహికల్ జనరల్గా ఎవరు ఇష్టపడుతూ ఉంటారంటే పబ్లిక్ అటెన్షన్ని బండితో గ్రాప్ చేయాలన్న ఉద్దేశం లేని వాళ్ళు అండ్ వాళ్ళు ఫార్మల్ అవుట్ఫిట్స్లో ఉంటూ వాళ్ళకి క్లాసిక్ ఫార్మల్ టచ్ ఉన్న బండి అండ్ ఆ బ్లాక్ అనేది ఆబ్వియస్లీ క్లాసిక్ ఉంటుందన్నమాట. సో వాళ్ళైతే హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. మిగిలిన 3 కలర్స్ కాస్త స్పోర్టియర్ ఫీల్ అయితే తీసుకొస్తాయి. సో బ్లూ కలర్ కొంచెం నాకు పర్సనల్లీ కొంచెం డల్‌గా అనిపించింది గానీ రిమైనింగ్ 2 చాలా అంటే చాలా బ్రైట్ కలర్స్ అండ్ చాలా స్పోర్టియర్ ఉన్నాయి. అండ్ మీరు నైట్ టైమ్ ఆ ట్రాఫిక్ కండిషన్‌లో రైడ్ చేసేటప్పుడు కూడా ఐ క్యాచీగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ బ్లాక్ అయితే చాలా క్లాసిక్ అండ్ వెరీ ఫార్మల్ గూడా ఉంది. సో యూత్ కాకుండా కొంచెం ఎక్సెప్షనల్ అంటే ఒక 40+ కూడా యూజ్ చేయొచ్చనమాట బ్లాక్‌నైతే మాత్రం. సో వాళ్ళకి యాప్ట్‌గా సూట్ అవుతుందని నా ఒపీనియన్. ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో ఓవరాల్‌గా ఈ 4 కలర్స్‌లో మీకే కలర్ నచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి చేంజెస్ లేవు. మనకి స్టాండర్డ్ వేరియంట్ సింగిల్ సీట్ తోడొస్తుంది. ఫ్యామిలీకి బావుంటుంది. కిక్ రాడ్ ఉంటుంది. అండ్ ఇంజిన్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. 13.25 ఎన్ఎం టార్క్, 14 బీహెచ్‌పీ పవర్, అలాగే 50 కేఎంపీఎల్ మైలేజ్ అయితే పొందొచ్చనమాట. ఇంకా దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి నేను ఫస్ట్ కామెంట్‌లో అలాగే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అలాగే ఈ వీడియోని మనకి తీసుకురావడం కోసం హెల్ప్ చేసింది ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్. స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. సో ఆ షోరూమ్‌లో ఎగ్జైటింగ్ ఆన్ రోడ్ ప్రైజెస్ ఉంటాయి. అలాగే అన్ని కలర్స్ అండ్ స్ప్లిట్ సీట్ వేరియంట్‌లో కూడా అన్ని కలర్స్ ఇప్పుడు మీరు చూసే కలర్స్ అన్నీ కూడా డ్యూయల్ డిస్క్‌లో అవైలబుల్ ఉన్నాయి. సో దగ్గరలో ఉంటే ఒంగోలు ఒకసారి విజిట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్స్ కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి.